మీరు మీడియా వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు మమ్మల్ని అడుగుతున్నారు. మేము ఉంటామనే పోయినాం కదా. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైకే ఇయ్యము, మైక్ కట్ చేస్తాను స్పీకర్ గారని మైక్ కట్ చేస్తే మేము అక్కడ కూర్చొని ఏం చేయాలా? భజన చేసుకుంటూ కూర్చోవాలనా? ఏం మాట్లాడాలి? ఎవరి మీద మాట్లాడాలి? ఇద్దరిది, ముఖ్యమంత్రి గారిది, సభానాయకుడిగా ముఖ్యమంత్రి గారిది, స్పీకర్ గారిది, ఇద్దరి బాధ్యత. మీరు కూర్చోండి, మళ్ళీ ఒకసారి పెట్టండి. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను. ప్లీజ్ మీరు కూర్చోండి. స్వయాన స్పీకరే శాసనసభలో ఆన్ రికార్డు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను అన్నాక ఎక్కడి శాసనసభ, ఎక్కడి సాంప్రదాయాలు? ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనుల్ని విమర్శించకపోతే ఏం చేస్తారండి? శాసనసభలో ప్రతిపక్ష పార్టీ సభ్యుల యొక్క రోల్ ఏంది, పాత్ర ఏంది? ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వం. పేదల ఇల్లు కూలగొడుతుంటే మరి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించకపోతే భజన చేయాలండి? బాగా చేస్తున్న ముఖ్యమంత్రి ఇల్లు ఇంకా కూలగొట్టు అని చెప్పాలనా ముఖ్యమంత్రికి? అదే మాట అడిగిండు మా హరీష్ రావు గారు. పేదల ఇల్లు కూలగొడుతున్నావు అని అంటే కూడా ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అని అంటే, స్వయాన స్పీకర్ గారే అంటే ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యను అంటే మరి మేము అసెంబ్లీకి పోయి ఏం లాభం? అటు ముఖ్యమంత్రి సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కి ఎన్నడూ లేని విధంగా క్వశ్చన్ అవర్లో గంటసేపు మాట్లాడుకుంటా ఇష్టం వచ్చినట్టు రోతమాతలు మాట్లాడతాడు. దాన్ని స్పీకర్ గారు ఆపరు. మరి మాకు మా సమాధానం, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం రాలేదు అని మళ్ళీ ఒకసారి అడుగుదాము అంటే మాకు మైక్ ఇవ్వకుండా, పైగా ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యను స్పీకర్ గారు అంటే అసెంబ్లీకి ఎందుకు పోవాలి మేము? అందుకే టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి అవకాశం లేదు మాకు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి తప్పులు చేస్తుంటే ఆ తప్పులను ఎత్తిచూపడానికి మాకు అవకాశం ఇస్తలేరు, మైక్ ఇస్తలేరు. ప్రజల పక్షాన సమస్యలు అడుగుదాము అంటే మాకు మైక్ ఇయ్యరు. మరి అటువంటి సందర్భంలో మేము శాసనసభకు వెళ్ళి లాభం ఏంది? అందుకే ప్రజలందరికీ కూడా అర్థం కావాలి, తెలంగాణ సమాజానికి కూడా విషయం తెలియాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆ జగుత్సాకరమైనటువంటి వారి మాటలు శాసనసభలో ఏవైతే మాట్లాడుతున్నాడో దాని వైఖరికి నిరసనగా, స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా, ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇయ్యను అన్న మాట మాట్లాడినందుకు స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా మేము నిన్న శాసనసభని ఈ సెషన్స్కు బైకాట్ చేయడం జరిగింది అని చెప్పి తెలంగాణ సమాజానికి మేము వినమ్రంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఇది చూసైనా సరే వాళ్ళ కనువిప్పి కలిగి వచ్చే సెషన్స్లోనైనా సరే ప్రతిపక్షాలకు సరైన సమయం ఇస్తారేమో అని చెప్పి ఆశతోటి ప్రజల సమస్యలు ప్రస్తావించే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క, శాసనసభ్యుల యొక్క గొంతు నొక్కరేమో అని, కనువిప్పు కలుగుతుందేమో అని ఒక ఆశతోటి మేము ఈ శాసనసభ ఈ ప్రస్తుత సెషన్ని బైకాట్ చేసినాం తప్పిస్తే వేరే ఉద్దేశం కాదు అని చెప్పి నేను తెలంగాణ సమాజానికి మనం చేసుకుంటా ఉన్నాం. అట్లనే ఇలా పీపీటీ విషయంలో, పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నదో కూడా తెలంగాణ సమాజానికి మీ ద్వారా మేము తెలియదలుచుకున్నాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరము, అట్లనే పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్ట్స్ మీద శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది 2016లో. ఆ సందర్భంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాళ్ళ అన్నది ఏంటంటే, కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్షాలు
కాళేశ్వరం ప్రాజెక్టు మీద కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కావచ్చు, కేసులు వేసుకుంటూ ఆపుతూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయన్న ఉద్దేశంతో తెలంగాణ సమాజానికి నిజాలు తెలవాలి, కాళేశ్వరం ప్రాజెక్టు దాంతో లాభం ఏంటి, అట్లనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తోటి ప్రజలకు రైతులకు ప్రయోజనాలు ఏంటి, ఇవన్నిటి మీద క్లియర్గా మొత్తం అందరికి కూడా తెలంగాణ సమాజానికి అర్థం కావాలి. అది శాసనసభ రికార్డులో ఉండాలి. రేపు రాబోయే సమాజానికి, రాబోయే జనరేషన్ కూడా అది ఎప్పటికి కూడా అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన స్పీకర్ గారి అనుమతి తీసుకొని పీపీటీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర శాసనసభలో. అయితే ఆ సందర్భంలో ఇదే కాంగ్రెస్ శాసనసభ పక్షం వాళ్ళు ఆ రోజు స్పీకర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. మీ అందరికీ గుర్తుండాలి, వీరు ఆ రోజు బైకాట్ చేసినారు, రాలేదు. ముఖ్యమంత్రి గారి పీపీటీకి 2016లో శాసనసభలో వీళ్ళు శాసనసభలో బైకాట్ చేసినారు. ఆ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్కి వాళ్ళు రాలేదు. అయితే అప్పుడు వీళ్ళు స్పీకర్ గారికి రాసిన ఉత్తరం ఇది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మార్చి 30, 2016 ఆ రోజు కాంగ్రెస్ శాసనసభ పక్షం రాస్తూ దీంట్లో సంతకం పెట్టింది ఇప్పుడు ఎవరైతే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అట్లనే శాసనసభ్యుడు హోదాలో ఆ రోజు సంతకం పెట్టిరు ఈ ఉత్తరం మీద. అట్లనే ఇప్పుడు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో భట్టు విక్రమార్క గారు ఆ రోజు కూడా ఆయన సంతకం పెట్టినారు దీంట్లో. అట్లనే పద్మావతి గారు ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్నారు, సభ్యురాలుగా ఉన్నది, ఆమె కూడా సంతకం పెట్టింది. అప్పుడు వాళ్ళు ఈ లెటర్లో వాళ్ళు ఏమన్నారంటే స్పీకర్ గారికి ఉద్దేశిస్తూ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటెండ్ ఇఫ్ ద ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఈజ్ హెల్డ్ ఇన్ ద అసెంబ్లీ బికాజ్ it is against the standards and traditional parliamentary practice followed in the parliament or in any assembly in India. అంటే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అనేది పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధం. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వకూడదు. మీరు పార్లమెంట్ సాంప్రదాయాలకు, అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు కాబట్టి మేము అటెండ్ కాము, మేము రాము, ఆ పీపీటీ ప్రజెంటేషన్ అసెంబ్లీకి మేము రాము అని రాలేదు కూడా ఆ రోజు వాళ్ళు రాసిన ఉత్తరం. ఇవాళ వాళ్ళే మళ్ళా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం తప్పు, ఇవాళ అధికారంలో ఉంటేనేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం కరెక్ట్. వీరి ద్వంద్వ ప్రమాణాలని దయచేసి తెలంగాణ సమాజం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. వారు బైకాట్ కూడా చేసినారు ఆ రోజు. అదే మేము వీళ్ళు ప్రభుత్వం మాకు బీఏసీలో చెప్పినారు, వాళ్ళు మేము పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పినారు. అప్పుడు మేము బీఏసీలో అడిగినాం, అయ్యా మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తే మా వైపు వాదన కూడా ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి హక్కు మాకుంటుంది, మాకు కూడా అసెంబ్లీలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి అని బీఏసీలో హరీష్ రావు గారు నేను ఇద్దరం రిక్వెస్ట్ చేసినాం స్పీకర్ గారు. అప్పుడు మేము ఇయ్యము అని చెప్పినారు, మీకు ఇయ్యము అని ఎల్ఏ మినిస్టర్ గారు భట్టి విక్రమార్క గారు చెప్పినారు. మేము స్పీకర్ గారికి లిఖితపూర్వకంగా కూడా వారికి ఇచ్చినాం. ఒకవేళ మీరు అధికార పక్షానికి, ప్రభుత్వానికి పాలమూరు రంగారెడ్డి లేదు కృష్ణానది జలాల మీద పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అవకాశం ఇస్తే ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా మేము ప్రజలకు నిజాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ వాదనే ప్రజల్లోకి పోతుంది, మా వాదన కూడా మేము ప్రజల్లో చెప్పుకోవాల్సిన బాధ్యత, హక్కు మాకు ఉన్నది. కాబట్టి మాకు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము స్పీకర్ గారికి 29/12/2025 29వ తారీఖు నాడు మేము లిఖితపూర్వకంగా
బీఆర్ఎస్ శాసనసభ పక్షం మేము వారికి అడగడం జరిగింది. అయితే మేము అట్లా అనలేదు, వాళ్ళు పీపీటీ ఇవ్వడం తప్పు అని మేము అనలేదు. కాంగ్రెస్ పార్టీ అన్నది ఆ రోజు పీపీటీ ఇవ్వడం తప్పు, అది సాంప్రదాయాల విరుద్ధం, పార్లమెంటరీ ప్రాక్టీస్ కాదు, రాజ్యాంగ విరుద్ధం, ఇవన్నీ మాటలు మాట్లాడిర్రు. అప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ టీడీపీకి తరఫున ఆయన కూడా అదే మాట్లాడింది. ఆయన కూడా అప్పుడు మాట్లాడుతూ ఇది రాజ్యాంగ విరుద్ధం, వాళ్ళకే ఎట్లు ఇస్తారు, 120 మంది శాసనసభ్యులకు సమాన హక్కులు ఉంటే మాకు కూడా ఇవ్వాలన్నమాట మాట్లాడిండు. వీళ్ళేమో బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మెయిన్గా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీపీటీ ఇస్తూ ఉన్నాడు. ఇవాళ ఎవరైతే పీపీటీ అసెంబ్లీలో ఇస్తున్నాడో ఆయననే ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధం అని లెటర్ రాసినాడు స్పీకర్ గారికి. కానీ మేము అట్లా అంటలేం. ఇవ్వండి, మీరు పీపీటీ ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి, ప్రజలకు చెప్పండి, కానీ మా వాదన కూడా చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి మేము స్పీకర్ గారిని కోరినాం. ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా, దయచేసి గమనించండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మేము స్పీకర్ గారి యొక్క పక్షపాత వైఖరికి నిరసనగా